చేస్తున్నారు కనుక. ఎందుకు భర్తలు సీసీ కెమెరాలు ఇంట్లో పెడుతున్నారు? నమ్మకం పోగొట్టుకుంటున్నారు కనుక. అటు పడుకుంటారు ఇటు పడుకుంటారంటే ఒకరు పడుకుని ఒకరికొకరు సాటింగ్ చేసుకుంటారు. ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు. బెడ్రూమ్లో కూడా నువ్వెవరితో సాటింగ్ చేస్తున్నావు? ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరలా ఆ మొబైల్కి లాక్కులు దేనికి? పర్సనల్ లాక్కులు దేనికి? నీకు ఆయనకి మధ్య మళ్ళీ సీక్రెట్స్ దేనికి? ఇదే మన జీవితాలు పాడవడానికి కారణం. ఆవిడ చేస్తున్న పని చూడండి. ఒక ఇల్లాలు, ఒక ఇంటికి యజమానురాలు, తన భర్త ఎక్కడో వ్యాపారం, బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ ఆయన, అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ని ఎలా మోసం చేస్తుందో చూడండి. రే బుద్ధి లేని అవనొస్తుడా అంటున్నాడు జ్ఞాని. నువ్వు ఒక ఫూలు రాను. ఒకవేళ నీ జీవితం దొరికిందో, ఒకవేళ నువ్వు ఆ కుటుంబంలోకి చొరబడ్డావని తెలిసిందో, నీ జీవితానికి అదే చివరి రోజు. బైబిల్ అంటుంది, బైబిల్ మాట్లాడుతుంది, భర్తకు పుట్టిన రోషం బహుభయంకరమైనది, దాన్ని ఎవ్వడు అడ్డుకట్టలేడు. ఎవరైతే ఇలాంటి పిచ్చి పడులు కాపరాలు పాడు చేస్తున్నారో, ఎవరైతే కాపరాలు పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఏమంటున్నాడు చూడండి. అలాంటి పాత్ర పోషిస్తున్న వాడిని ఏమన్నాడు తెలుసు బైబిల్? ఒరే నువ్వు పశువురా అన్నాడు. పశువు నువ్వు అన్నాడు. నువ్వు పశువుతో సమానం, నువ్వు జంతువు, నువ్వు వావి వరస లేనివాడివి, నీకు బాధ్యతలు లేనివాడివి, కుటుంబం పట్ల గౌరవం లేనివాడి, సంసార విలువలు తెలియని వాడివి, నువ్వు పశువే, మనిషివి కాదంత బైబిల్. పక్కవాడి భార్య మీద కన్నేసిన వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనంటే బాగోదు ఆయన అన్నాడు చూడండి. యెరెమీయా గ్రంథంలో ఏమన్నాడు చూడండి. 5వ అధ్యాయం యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నుండి. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందినా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందినా, ఇది యెహోవా వాక్కు. చూసారా? పక్కవారి కాపురాలు పాడు చేస్తున్న వారిని దేవుడు అంటున్నాడు, ధూళి మాడేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. సంసార జీవితాలని భ్రష్టు పట్టిస్తున్న వారి మీద అంటున్నాడు, నేను రంకె వేసి రాకుందునా అంటున్నాడు. ఎవ్వరు ఏమి చేయరనుకోకు, దేవుడు మాత్రం ఊరుకోడు. మీరు హిస్టరీ చదివారు లేదో, బైబిల్ హిస్టరీ. అబ్రహాము భార్య ఒంటి మీద చేయబడితే రాజుకి తలకాయ లేచిపోద్ది అన్నాడు. ఎవరు? దేవుడు. రొంపు యాసాలన్నీ వేస్తే యోహాను హెచ్చరించాడు, ఇది తప్పు అని. దేవుడు ఊరుకోడు అని. జాగ్రత్త, విలువలు మర్చిపోయి బతకొద్దు, మనుషుల్లా బతకండి, పశువుల్లా దిగజారిపోవద్దు. నీకు అంతగా సుఖ జీవితం కావాలనుకుంటే నీ బావిలో నీళ్లు నువ్వే తాగు, పెళ్లి చేసుకో. ఎవరి బావిలో నీళ్లు వాళ్లే తాగండి, ఎవరి భార్య యందు వారే సుఖించండి, ఎవరి సంసార జీవితాన్ని వారే కట్టుకోండి. పక్కవారి జీవితాలు పాడు చేయొద్దు. ఒకవేళ నీకు అదే ఇంపుగా ఉంటే బాగా గుర్తించు, ఆ దెబ్బకు దెబ్బ ఎలా ఉండాలో దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. దావీదే దానికి సాక్ష్యం. పక్కవాడి భార్యని చెరిచేయడానికి, పక్కవాడి భార్యని తీసుకోవడానికి నువ్వు చేసిన యాసాలకు ఒక మనిషిని చంపేశావు. ఆ తీవ్రత, గుండె ఒత్తిడి ఎలా ఉంటుందో తెలియాలంటే దావీదు, నీ భార్యలు ఎలా అవుతారో చూడన్నట్టు, నీ కొడుకులే ఏం చేస్తారో చూడన్నట్టు. తట్టుకోలేక అడవులు పాలైపోయాడు. ఎవరు? కింగ్ డేవిడ్. రాజైన దావీదుకే తప్పలేదు మూల్యము, రాజైన దావీదుకే తప్పలేదు మొట్టికాయలు. మనమెంత? ఈ రోజుతో పోతుంది అనుకోకండి. ఈ రోజు మనం తప్పు చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, రేపు మనతో మరొకటి తప్పు చేస్తాం. ఈరోజు పక్కవారి కాపురాలు మనం పాడు చేస్తాం, రేపు పొద్దున మన కాపురాలు ఇంకొకటి పాడు చేస్తాం. యాకోబుకు బుద్ధి రావడానికి తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? లాబాను దగ్గర పెట్టాడు. ఎందుకు? మోసగాడి దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలని. నువ్వు పక్కవారి భార్యలను పాడు చేస్తే నీ భార్యలో ఎలాంటి జరగకూడదు అలాంటిది జరుగుద్ది. నువ్వు విరిచిరే తిరగల మరొకటి ఇసురుతాడు ఖచ్చితంగా. భరించలేమవి. వద్దు, అలాంటి జీవితం మనకొద్దు. అలాంటి రొంపులోనికి యంగ్స్టర్స్ మీరు ఎవ్వరు దిగొద్దు. అమ్మా, సంసార జీవితాలు కలుగుతున్నారు, ఎవ్వరు మీ భర్తలను మోసం చేయొద్దు.